జర్నలిస్టుల హక్కులను కాలరాస్తూ ఈరోజు 252 జీవోను మీడియా అకాడమీ తీసుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి 239 జీవో ఆధారంగా 20,000కు పైగా జర్నలిస్టులు సదుపాయాలను అనుభవించారు, హక్కులను కాపాడుకున్నారు. ఈరోజు వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నటువంటి నల్ల జీవోనే 252 జీవో. తెలంగాణ ఉద్యమంతో మమేకమై వేలాదిగా పెరిగినటువంటి జర్నలిస్టులను, తెలంగాణ ఉద్యమంలో కొనసాగినటువంటి జర్నలిస్టులకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆనాడు తీసుకొచ్చినటువంటి జీవోను, ఆనాడు తీసుకొచ్చినటువంటి హక్కులను ఈరోజు కాలరాయడానికి ఈ ప్రభుత్వము సిద్ధమైంది, మీడియా అకాడమీ సిద్ధమైంది. 252 జీవో ద్వారా అక్రిడేషన్లు కార్డులను కాదని, సంక్షేమ పథకాలను కాదని, ఇప్పటికీ ఇచ్చిన సంక్షేమం ఏంటిది? భూములు ఇచ్చిండ్లా, జాగలు ఇచ్చిండ్లా, ఏమన్నా హెల్త్ కార్డులు ఇచ్చిండ్లా, ఇంకేమన్నా ఇచ్చిండ్లా? ఉన్న అక్రిడేషన్లు కూడా తొలగిస్తామంటే ఏమిటి ఈ పద్ధతి? ఏమిటి పద్ధతి? ఖచ్చితంగా 252 జీవోకు వ్యతిరేకంగా పోరాడతాం. రాత్రనక పగలనక రిపోర్టర్లు పనిచేస్తారు. సాయంత్రం నుంచి మొదలు పెడితే తెల్లవారుజాము వరకు డెస్క్ జర్నలిస్టులు పనిచేస్తారు. రాత్రులలో ప్రయాణిస్తుంటారు. వాళ్ళకు రక్షణ లేదు, వాళ్ళ కుటుంబాలకు రక్షణ లేదు. ఉన్నది ఒకటే ఒక రక్షణ, అక్రిడేషన్ కార్డు. దాన్ని తీసేస్తామంటే ఎట్లా? మీడియా కార్డు అట. మీడియా కార్డు ఏంటిది? మీడియా కార్డు కొత్తగా దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మీడియా కార్డు ఏంది? అక్రిడిటేషన్ కార్డును వెంటనే డెస్క్ జర్నలిస్టులకు పునరుద్ధరించాలి. గతంలో ఉన్నటువంటి అక్రిడేషన్లన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. కొత్త జీవో ద్వారా ఈ నల్ల చట్టాన్ని తెచ్చి జర్నలిస్టుల హక్కులను కాలరాస్తామంటే TUWJ H143 ఊకోదు. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి సంస్థ TJF ద్వారా సబ్బండ వర్గాలను అందరినీ మమేకం చేసి పోరాటాన్ని చేసినటువంటి సంస్థ TJF. ఆ TJF మళ్ళొకసారి ప్రజల్లోకి పోతుంది, జనంలోకి పోతుంది. జర్నలిస్టుల జనజాతరలో నిర్ణయం తీసుకున్న నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం 239 జీవో, దాని ద్వారా వేలాది మంది జర్నలిస్టులకు న్యాయం జరిగింది. ఆ న్యాయాన్ని మేము తుడిచేసి అన్యాయం చేస్తామంటే ఊరుకునే సవాలే లేదు. ఖచ్చితంగా తిరగబడతాం, పోరాటం చేస్తాం. ఈ జీవో రద్దయ్యే వరకు జర్నలిస్టులంతా కూడా కలిసికట్టుగా కూడా అందరి యొక్క అన్ని జర్నలిస్టు వర్గాల సంక్షేమానికి మేము 143 పుట్టిందే అందుకు, తెలంగాణ కోసమే. తెలంగాణ జర్నలిస్టులు మేము పుట్టిందే జర్నలిస్టుల కోసం. కాబట్టి జర్నలిస్టులకు ఎటువంటి నష్టం జరిగినా మెయిన్గా మా హక్కైన అక్రిడేషన్ కార్డు తీసేస్తామంటే ఊరుకునే సవాలే లేదు. ఖచ్చితంగా పోరాడతాం. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులు భాగం కాదా అనేది మా ప్రశ్న. ఫస్ట్ ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టులు కూడా భాగమే. తెలంగాణ ఉద్యమంలో అల్లం నారాయణ సార్ నేతృత్వంలో TJF తో కలిసి పనిచేసినాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అల్లం నారాయణ సార్ నేతృత్వంలో ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ కార్డు వచ్చింది. తర్వాత హెల్త్ కార్డు పనిచేసింది. ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో జర్నలిస్టుల పైన శీతకన్ను వేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 సందర్భాలలో మాట్లాడారు ఈ జర్నలిస్టుల విషయంలో. అసెంబ్లీ వేదిక కూడా మాట్లాడినప్పుడే అందరం అర్థం చేసుకుంటే మంచిగా ఉండేది. అప్పుడు అర్థం చేసుకోలేదు. జర్నలిస్టుల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంది, ముఖ్యమంత్రి వైఖరి ఏంది అనేది మనకు అప్పుడు అర్థం కాలే. ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తీరా జీవో వచ్చినాక తెలిసింది. జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం వెనుకకు తీసుకునే విధంగా ఇప్పుడున్న మీడియా అకాడమీ కూడా పనిచేయాలి. మీడియా అకాడమీ చైర్మన్కో లేకుంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నా లేకుంటే ఆయన పనిచేస్తున్న యూనియన్కి తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు, తెలంగాణ కోసం పనిచేయలేదు, తెలంగాణ జర్నలిస్టుల అసలు వాళ్ళ ఉద్దేశం ఏందనేది తెలియదు. అందుకే ఇలాంటి జీవోలు తీసుకొచ్చిండు. వెంటనే ఈ జీవోలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డు రావాలి. జర్నలిస్టులు అందరూ సమానమే. ఫోటోగ్రాఫర్ అయినా మా జర్నలిస్టే, వీడియో జర్నలిస్ట్ మా జర్నలిస్టే, డెస్క్ జర్నలిస్ట్ మా జర్నలిస్టే, స్టాఫర్లు బ్యూరోలు అందరం జర్నలిస్టులమే. అందరికీ కలిపి ఒకటే జీవో వర్తింపజేయాలి. ప్రతి ఒక్కరికి మీడియా కార్డులు కాదు అక్రిడేషన్లు ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్స్ అనేది ఊరికే రాలేదు. 15 ఏళ్ళ పోరాటం చేస్తే మాకు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు వచ్చినాయి. ఆ రోజు అల్లం నారాయణ సారు నాయకత్వంలో 143 యూనియన్ కానీ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కానీ
ఫైట్ చేసిన మీద 2016లో 239 జీవో జారీ అయింది. అప్పుడు 23,000 మంది జర్నలిస్టులకు దాదాపు 3,000 మంది డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ అయినాయి. ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు విశాల ప్రయోజనాల దృష్ట్యా జర్నలిస్టుల విశాల ప్రయోజనాల దృష్ట్యా సంఖ్య పెరగాలి కానీ తగ్గించడం అనేది జర్నలిస్టులకు కక్షపూరితమైన చర్యగా భావిస్తున్నాం. కాబట్టి 252 జీవోలు వెంటనే రద్దు చేసి దాంట్లో మార్పులు చేసి 239 జీవోలు ఏవైతే అంశాలను వాటిని 100% పునరుద్ధరించి జర్నలిస్టుల ప్రయోజనాల కోసం కాపాడి ప్రభుత్వంగా నిరూపించుకోవాల్సింది కోరుతున్నాం.